మొత్తానికి పెళ్లి కూతురు చేయడానికి వచ్చేసాము. సో అదే ఇల్లు, సెకండ్ ఫ్లోర్. సో వెళ్దాం రండి. హాయ్, వచ్చేసాం. దా కూర్చో. గీతమ్మ పెళ్లి కూతురాయనే, మన గీతాను పెళ్లి కూతురాయనే. నువ్వు అటు ఇటు చేసి మొత్తం అంత చేయండి. వైట్ది 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 కూడా కావాలి. పసుపు పెట్టలే కదా అమ్మాయి, పసుపు దేంట్లో పసుపు పసుపు పెడతారా? పెట్టినా ఏం నేను అది పసుపు పెట్టడు, అదేం ప్రాబ్లం ఏం కాదు. అమ్మో జాగ్రత్త తమ్ముడు. పాప ఇద్దరు పెళ్లి కొడుకులా అబ్బాయి? యూట్యూబ్ ఇద్దరు అమ్మా ఏం పెట్ట. మొత్తానికి మేము పెళ్లి కూతురు చేసాము. మా తోటి కోడలు కూడా పెళ్లి కూతుర్ని చేసింది. అక్షంతలు వేస్తున్నాం అన్నమాట. సో మా సైడ్ తెలంగాణలో ఓ రకంగా వేస్తారు, ఈ విధంగా మా తోటి కోడలు వేస్తుంది కదా ఆ విధంగా. సో వేరే చోట వేరేలాగా వేస్తారు. సో మేము మాదే ఫాలో అయ్యామన్నమాట. సో ఎవరి పద్ధతులు వాళ్ళవి కాబట్టి మేము చేసాం కాబట్టి పెళ్లి కూతుర్ని మేము ఎలా వేయాలో అలా వేసాము. తర్వాత శోభమ్మ కూడా తను కూడా తన కోసం శారీ ఇంకా పెళ్లి కొడుకు బట్టలు కూడా తెచ్చింది. తనన్నీ కూడా అందులో సర్దాందనమాట, సర్ది పెట్టింది. తను పెద్ద ఆవిడ కాబట్టి చక్కగా తను కూడా ఆశీర్వదించింది. పసుపు రాయడం, బొట్టు పెట్టడం, గంధం పెట్టడం అవన్నీ చేసి పూలు పెట్టిందనమాట. సో పూలు పెట్టి తర్వాత స్వీట్ తినిపించడం అలా చేసింది. సో ఆ పక్కన ఉన్న పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. చక్కగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉందన్నమాట. వాళ్ళు చక్కగా కలిసిపోయారు. సో మా ఆఫీస్ వాళ్ళు కొంతమంది వచ్చారు, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అమ్మాయికి మేము ఉన్నాము అనే సపోర్ట్ ఇవ్వడం కోసం, తను ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అనేసి అందరం కూడా కలిసి వెళ్ళి తనని పెళ్లి కూతురు చేయడం జరిగింది. సో అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అఫ్కోర్స్ వాళ్ళు రాలేదన్న లోటు తనకు ఉండొచ్చు, కానీ మేము కూడా తనతో చాలా ఇయర్స్ నుంచి అనుబంధం అనమాట. తినొచ్చేసి సంధ్య, తను కూడా బట్టలు తీసుకొచ్చింది. తినొచ్చి సరిత, ఇంకా తను వాళ్ళ పాపతో పెట్టించిందనమాట. సో తను కూడా బట్టలు తెచ్చింది. సో చాలామంది అందరూ శారీ కంపల్సరీ తెచ్చారు తన మీద అభిమానంతో, ప్రేమతోటి. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తనని పెళ్లి కూతుర్ని చేయడం అనమాట, ఉంచుకోవడం, అన్ని దగ్గరుండి చూసుకోవడం. వాళ్ళు కూడా చాలా పెద్ద మనసు చూపించారు ఈ విషయంలో. సో దాంతోపాటుగా వాళ్ళు భోజనాలు కూడా ప్రిపేర్ చేశారు. సో తిని పెళ్లి కూతురు చేయడం అయిపోయింది. సో తను లేపి తినొచ్చేసి స్వప్న అనమాట. ఈ స్వప్న వచ్చేసి తనకు గిఫ్ట్ మనీగా పెట్టిందనమాట. సో తను అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. అందరు కూడా తన మీద అభిమానంతో, ప్రేమతోటే వచ్చారనమాట. సో మా వాడు మాత్రం కూలర్ గాలికి చాలా ఎంజాయ్ చేస్తుండు వెనకాల. సో పిల్లలు కూడా చక్కగా కూర్చున్నారు. సో అందరం కలిసి ఆశీర్వదించాము. దాంతోపాటు ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవడానికి తీసుకెళ్తున్నాం అనమాట. సో లోపల కిచెన్లో దేవుడు ఉండు. సో అక్కడికి వచ్చాము. సో అక్కడ కూడా దేవుడికి దండం పెట్టుకుంది. అక్కడ నుంచి తను మళ్ళీ చీర మార్చుకొని వస్తుంది అనమాట. మనం పెట్టాం కదా, సో ఆ చీర మార్చుకొని సో అందరం భోజనాలకి కూర్చున్నాము. సో ఫైనలీ పెళ్లి కూతురు చేయడం అయిపోయింది. భోజనాలకు కూర్చున్నాం. పప్పు, సాంబారు, వంకాయ కూర, పచ్చి పులుసు, అన్నము, జిలేబీలు, సో అన్నీ ప్రిపేర్ చేశారు వాళ్ళకు తోచింది వాళ్ళు. సో వంటలు కూడా భలే టేస్టీగా చేశారు. ప్రేమ అనేది వంటల్లో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందరూ వడ్డించుకున్నాము, తిన్నాము హ్యాపీగా. సో మా వాళ్ళు కూడా అందరు వీడియో తీస్తున్నారనమాట. సో నేను తింటున్నాను. సో అప్పటికే 9:30 అయిపోయింది. సో తిన్నాము అందరం కలిసి. సో మా కొలీగ్స్ కూడా అందరూ కలిసి భోంచేసాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సో రేపు వచ్చేసి పెళ్ళి. సో పెళ్ళికి మార్నింగ్ వెళ్ళాలని డిస్కషన్స్లో ఉన్నామన్నమాట. సో తినడం జరుగుతుంది. మా వాడు మాత్రం అన్నం కలిపి అక్కడ పెడుతున్నాడు తినే విషయంలో. థ్యాంక్ యూ.